అలాగే ఇందాక చెప్పిన మాట, లోకానికి మనం భయపడద్దు, లోకాన్ని మనం భయపడద్దు, లోకం మన వల్ల ఉద్విగ్నం కావద్దు. అంటే ఒక్క మాట దయచేసి మరోలా అనుకోకండి. భజన చేస్తున్నాం మనం, మైకులు పెట్టి అంత పెద్దగా అరవాల్సిన అవసరం ఉందా? దయచేసి ఆలోచించండి. సుప్రీంకోర్టు తీర్పు ఉంది, మన మీద ఎవరూ ఏం మాట్లాడడం లేదు కాబట్టి సరిపోయింది. కానీ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా భజనలు చెయ్యకూడదు, అది చట్ట విరుద్ధం. అందులో ఇవాళ సమాజంలో మీరు గమనించండి, అంధత్వం కంటే బధిరత్వం బాగా ఎక్కువ అవుతుందండి. మధ్యన వినపడకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వినికిడి సమస్య చాలామందికి పెరుగుతోంది. డెసిబుల్స్ మన ఇష్టం వచ్చినట్టు పెంచేసి మైకులు పెట్టేసి మైకుల్లో పెద్ద పెద్ద భజనలు చేసి హడావుడి చేశాము అంటే చుట్టుపక్కల చదువుకునే పిల్లలందరినీ మనం ఇబ్బందులు పెడుతున్నట్టే లెక్క. లోకాన్ని ఇబ్బంది పెట్టేది ఎప్పుడూ దీక్ష కాదు, అది భగవద్గీతలో చెప్పాడు.